హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ఉందని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా క్లియర్గా సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యువరాజును విమర్శిస్తే దేశద్రోహం కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆయన మండిపడుతూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యవస్థపై ఆరోపణలు చేయడం అంటే నిజంగానే చర్చనీయాంశం. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి కాదు. అతను ఒక లెఫ్టిస్ట్ భావజాలను ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే. అతనికి పవన్ కళ్యాణ్ అంటే శత్రుత్వమో లేదు, తెలుగుదేశం అంటే శత్రుత్వమో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అంతకంటే ఎక్కువ మిత్రత్వం కూడా లేదు. సో అటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ముఖ్యంగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి వివిధ పరిణామాల నేపథ్యంలో చాలా సందర్భాల్లో ఆయన పలు సందర్భాల్లో ప్రశ్నిస్తూ వచ్చారు, ప్రశ్నిస్తున్నారు కూడా. అటువంటిది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒకేసారి ఇప్పుడు పోలీసుల వ్యవహార శైలి యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం నమోదు చేస్తారా అంటూ ఒక విధంగా, ఎందుకంటే యూట్యూబర్ రావణ్ కేసు గురించి మనం దీన్ని ప్రధానంగా ప్రశ్నించుకోవాలి. యూట్యూబర్ రావణ్ ఇప్పటికి వచ్చి పోలీసులు 4 సార్లు అరెస్ట్ చేశారు. 4 కేసుల్లో 4 సార్లు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఈసారి 5వ సారి బెయిల్ ఇవ్వకూడదు అనుకున్నారో, బెయిల్ రాకూడదు అనుకున్నారో ఏంటో మరి ఈసారి ఏకంగా దేశద్రోహం కేసు నమోదు చేసింది పోలీసులు. ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. సమాజంలోని ఒక వర్గంకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రకరకాలుగా కేసులు బనాయించి మొత్తానికి ఉపా చట్టం కింద దేశద్రోహం కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశంపైనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా పోతుంది, ఎక్కడికి పోతుంది, పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా ఆయన తన వీడియోలో విమర్శించే ప్రయత్నం చేశారు. తప్పుడు కేసులపై 4 సార్లు కోర్టు బెయిలిస్తే ఉపా చట్టం కింద ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతారా? యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం, ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేసేవి కుట్రలని అందరికీ అర్థమవుతోంది. ఇది ప్రకాష్ రాజ్ చెబుతున్నటువంటి మాటలు. తర్వాత ఏంటి? వ్యక్తిత్వ హననమే కదా. ఇప్పటికే ఏఐ వీడియోలు చేసి జన సైనికులు తమ పని తాము చేస్తూ వస్తున్నారు. మీరేం చేస్తారు? అతని ఫోన్ మీ దగ్గర ఉంది, అతని ఫోన్లో ఉన్నటువంటి డేటాను వక్రీకరించి లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులపై ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ఈ వీడియో ద్వారా. ఆయనకు అండగా నిలిచిన వారిని, ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రభుత్వం చేస్తోంది కదా, చేస్తూనే ఉన్నారు కదా. దిగజారండి, ఇంకా దిగజారుతూనే ఉండండి. మీరు ఎంతగా దిగజారితే ప్రజలు అంతగా గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దంటున్నారు ప్రకాష్ రాజ్. ప్రొఫెసర్ నాగేశ్వరతో ఆట మొదలుపెట్టారు మీరు, కానీ ఈ ఆట ముగించేది మాత్రం బహుశా ప్రభుత్వం అని అనుకుంటే అది పొరపాటు మాత్రమే. ప్రొఫెసర్ నాగేశ్వరతో మీరు మొదలుపెట్టిన ఆటని ప్రజలు ముగిస్తారంటూ ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు ప్రకాష్ రాజ్. మొత్తానికి ప్రకాష్ రాజ్ విడుదల చేసినటువంటి వీడియో చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారుతుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పోలీసుల ప్రవర్తన, పోలీసుల వ్యవహార శైలి, పోలీసులు ఎంత ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ఉన్నారో ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ఒక పక్క చర్చ నడుస్తున్నా కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా వీడియో విడుదల చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీసుల పాత్ర విమర్శలకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలి ప్రశ్నలు కురిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు ప్రమాదకరంగా ఉందనే వార్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. వాస్తవానికి గత 2 ఏళ్ల నుంచి, ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతుందని వివిధ సందర్భాల్లో వివిధ నేతలు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజ్ వీడియో ఒక యూట్యూబర్ అరెస్టు విషయంలో ఏకంగా ఉపా కేసుకి చట్టం కింద కేసు నమోదు చేశారంటే పోలీసుల కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రకాష్ రాజ్ ఈ వీడియో విడుదల చేశారో వెంటనే అటు జన సైనికులు కానీ అందరూ పెద్ద ఎత్తున మొదలుపెట్టారు క్యాంపెయినింగ్ ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా. ప్రకాష్ రాజ్పై ఇంకెన్ని కేసులు నమోదు చేయాలి,
గతంలో హిందూ దేవతల్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీని మీద కూడా ఆయనపై కేసులు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు విమర్శిస్తున్నారు. జన సైనికులైతే సోషల్ మీడియా మాధ్యమంగా ప్రకాష్ రాజ్పై విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఇప్పటికే ప్రారంభించేశారు. ఇలాగే జస్ట్ టాస్కింగ్ అంటూ తనదైన శైలిలో విమర్శించే ప్రకాష్ రాజ్ పోలీసుల వ్యవహార శైలిని ఎప్పుడైతే తప్పుపడుతూ పోలీసుల వ్యవహార శైలిపై విమర్శిస్తూ వచ్చారో, ముఖ్యంగా ప్రభుత్వానికి చురకలట్టిస్తూ దిగజారండి, మీరు దిగజారుతూనే ఉండండి, మీరు ఎంతగా దిగజారితే అంతగా ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో ఆట మొదలుపెట్టారు, కానీ ఆట ముగించేది మాత్రం మీరు కాదు ప్రజలు అంటూ ఆయన చెప్పినటువంటి ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, మరేదని అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ముఖ్యంగా పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది, పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, పోలీసులు ఎంత ప్రమాదకరమైనటువంటి ఆట ఆడుతున్నారు అనే దానికి నిదర్శనం అటు వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ప్రకాష్ రాజ్ విడుదల చేసినటువంటి వీడియో కావచ్చు, అద్దం పడుతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు.